హైడ్రోపోనిక్స్ అనేది ఇది ఒక గ్రీక్ వర్డ్ అండి యాక్చువల్లీ. సో హైడ్రోపోనిక్స్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ నథింగ్ బట్ గ్రీక్ వర్డ్. ఓకేనా, ఇది ఒక గ్రీక్ వర్డ్గా మనం కన్సిడర్ చేస్తాం. సో హైడ్రో అంటే ఏంటి? నథింగ్ బట్ వాటర్. ఓకే, హైడ్రో అంటే ఏంటి? వాటర్. సో హైడ్రోపోనిక్స్లో మొక్కలన్నిటినీ కూడా వాటర్లో మనం పెంచడాన్ని హైడ్రోపోనిక్స్ అని పిలుస్తారు. బేసిక్గా ఇప్పుడు ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటే న్యాచురల్గా మనకి వాటర్లో పెరిగేటువంటి ఆక్వాటిక్ ప్లాంట్స్ ఏమున్నాయి? ఆల్గేస్ ఉన్నాయి. వీటినే శైవలాలు అని పిలుస్తారు. సో ఇందులో గ్రీన్ ఆల్గే, బ్లూ గ్రీన్ ఆల్గే, రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే, ఇవన్నీ ఆల్గేస్ న్యాచురల్గా ఆక్వాటిక్ ఎకోసిస్టంలో సర్వైవ్ అవుతాయి. వాటికి సాయిల్ అవసరం లేదు. ఎందుకు అవి న్యాచురల్గా సాయిల్లో కాకుండా వాటర్లో ఉన్నాయి అని అంటే బికాస్ దే డోంట్ హ్యావ్ రూట్ సిస్టమ్. అవి ఈ నేచర్లో, ఈ ఎన్విరాన్మెంట్లో ఫస్ట్ ప్రొడ్యూస్ అయినటువంటి అన్డెవలప్డ్ ప్లాంట్స్ కాబట్టి దే డోంట్ హ్యావ్ ప్రాపర్ బాడీ స్ట్రక్చర్ కాబట్టి సో దే ఆర్ సర్వైవింగ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది వాటర్. దట్ ఈస్ లైక్ న్యాచురల్ హైడ్రోపోనిక్స్. అవి ఇక్కడ ఏంది అని అంటే ఆర్టిఫిషియలీ మనం ల్యాబొరేటరీలో మొక్కలని సాయిల్ అవసరం లేకుండా వాటర్లో పెంచుకోవడాన్ని మనం ఏమని పిలుస్తామంటే హైడ్రోపోనిక్స్ ప్లాంట్స్ అని పిలుస్తాం. అయితే ఇప్పుడు హైడ్రోపోనిక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొక్కలు పెంచుతున్నారు. ఇక్కడ చూడండి మొత్తం ఏముంది? కిందంతా కూడా వాటర్ ఉంది. దీనికి సాయిల్ అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు సాయిల్ పెట్టి సాయిల్లో న్యూట్రిషన్ యాడ్ చేసి మొక్కను పెంచట్లేదు, డైరెక్ట్గా వాటర్లోనే మొక్కలు పెంచుతున్నారు. ఇప్పుడు మీకు 100 డౌట్లు వస్తాయి. మరి మొక్కలు న్యాచురల్గా సాయిల్ నుంచే కదా న్యూట్రిషన్ని అబ్జార్బ్ చేస్తాయి. మొక్కలకి న్యాచురల్గా లైట్ కూడా కావాలి కదా. సో మొక్కలకి న్యాచురల్గా మినిమం టెంపరేచర్ కావాలి కదా. అండ్ మొక్కలకి కార్బన్ డయాక్సైడ్ కావాలి కదా ఫోటోసింథసిస్ ప్రాసెస్ కోసం. ఇవన్నీ వాటికి ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి అని అంటే అన్ని ల్యాబ్లోనే ఇస్తారు వాటికి. ఓకేనా, అంత ఇండోర్ కల్టివేషన్ అనమాట. మొత్తం ఇండోర్లోనే ల్యాబొరేటరీలోనే మొత్తం ఏం చేస్తారు అంటే వాటికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ని అన్నిటినీ ఇచ్చి మొక్కల్ని కల్టివేట్ చేస్తారు. సో వాటిని మనం ఏమని పిలుస్తారు అని అంటే హైడ్రోపోనిక్స్ అనేసి పిలుస్తారు. సో బేసిక్గా హైడ్రోపోనిక్స్లో వాటికి ఏమేమి ఏం అవసరం అవుతాయి అని మనం సింపుల్గా చూసుకున్నట్లయితే సో ఇన్సైడ్ అవైలబిలిటీస్ ఏమేమి ఉంటాయి? వాటికి కార్బన్ డయాక్సైడ్ని ఇవ్వాలి, కంటిన్యూగా వాటర్ని పంప్ చేస్తూ ఉండాలి. ఒక పైపు త్రూ వాటర్ అనేది కంటిన్యూగా వాటికి పంపిస్తూనే ఉంటాం. అండ్ వాటర్ అనేది కంటిన్యూగా ఇప్పుడు ఒక కెనల్లో, ఒక రివర్లో వాటర్ ఎట్లా ఫ్లో అవుతుందో ఈ మొక్కలకి కూడా వాటర్ కంటిన్యూగా ఫ్లో అవుతుంది. అండ్ వీటికి న్యూట్రిషన్ ఎలా ఇస్తామంటే డిజాల్వ్డ్ న్యూట్రిషన్ ఇస్తాం. డిజాల్వ్డ్ న్యూట్రిషన్ అంటే వాటర్లో కలిపి, అంటే వాటికి పంపిస్తున్న వాటర్లోనే న్యూట్రిషన్ని యాడ్ చేసేసి న్యూట్రిషన్ ఉన్న వాటర్నే మనం వాటికి కొడతాం. అప్పుడు అవి ఏం చేస్తాయి? వాటర్తో పాటు న్యూట్రిషన్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. వాటి రూట్స్ ఇక్కడ చూస్తే మీకు ఇవి మొక్క మొత్తము వాటర్లో లేదు. మీకు వాటర్లో ఉండేది ఏంటి? ఓన్లీ రూట్సే కదా ఇక్కడ వాటర్లో ఉంటున్నాయి. ఓన్లీ రూట్సే ఉంటున్నాయి వాటర్లో. సో ఇక్కడ ఏదైతే మనం వాటర్ సప్లై చేస్తున్నామో ఈ సప్లై చేసే వాటర్లోనే వాటికి కావాల్సినటువంటి న్యూట్రిషన్ని కలిపి న్యూట్రిషన్ని యాడ్ చేసి మనం వాటర్ని సప్లై చేస్తాం. అప్పుడు ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ని, వాటర్లో ఉండే న్యూట్రిషన్ని మొత్తాన్ని కలిపి ఏం చేస్తాయంటే ఇవి అబ్జార్బ్ చేసుకుంటాయి అన్నమాట. ఓకేనా, కంపల్సరీ మనం వీటికి ఏం న్యూట్రిషన్ ఇవ్వాలి అని అంటే మ్యాక్రో న్యూట్రిషన్స్ కంపల్సరీ మనం వాటర్లో యాడ్ చేసి వీటికి ఇవ్వాలి. మ్యాక్రో న్యూట్రిషన్స్ అంటే ఏమేమి ఉన్నాయి? నైట్రోజన్ కానీ, కార్బన్ కానీ, హైడ్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, మెగ్నీషియము, పొటాషియము, ఫాస్ఫరస్, సల్ఫరు, సో ఇవన్నీ కాల్షియం, ఈ న్యూట్రిషన్స్ అన్నిటిని మ్యాక్రో న్యూట్రిషన్స్ అని అంటాం. ఇవన్నీ మొక్కలకి ఇవ్వాలి. అండ్ సమ్ ఇంపార్టెంట్ మైక్రో న్యూట్రిషన్ని కూడా మొక్కలకి ఇవ్వాలి. మైక్రో న్యూట్రిషన్ కూడా నథింగ్ బట్ ఐరన్, Fe. ఓకే, నథింగ్ బట్ ఐరన్ కావచ్చు, మ్యాంగనీస్ కావచ్చు, అండ్ బోరాన్. ఓకే, బోరాన్, ఇట్లాంటి కొన్ని నెససరీ నీడెడ్ మైక్రో న్యూట్రిషన్ని కూడా మనం వాటర్లోనే కలిపి వాటికి ఇవ్వాలి. ఓకేనా, ఇంకెలాగో వాటికి ల్యాబొరేటరీలోనే ఉంటుంది కాబట్టి లైట్, ఆర్టిఫిషియల్ లైట్ ఇస్తాం. ఆర్టిఫిషియల్ లైట్ అంటే ట్యూబ్లైట్లు, మనం ఇంట్లో వాడుకునేటువంటి ఆర్టిఫిషియల్ లైట్స్ ఉంటాయి కదా, ఆ ఆర్టిఫిషియల్ లైట్స్ నుంచే వాటికి ఎనర్జీని మనం పంపిస్తాం. ఇంకా ఆబ్వియస్లీ కార్బన్ డయాక్సైడ్ని మనం వాటికి ఇస్తాం. ఇంకా రెస్పిరేషన్ కోసం
అవి ఫోటోసింథసిస్లో ఆక్సిజన్ని అవే రిలీజ్ చేస్తాయి కాబట్టి అవి రిలీజ్ చేసిన ఆక్సిజన్ని అవే తీసుకొని రెస్పిరేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ వీటిని పెంచుకోవడానికి మంచిగా స్టెరిలైజ్ చేసినటువంటి క్వాలిటీ ట్రేస్ కూడా ఉండాలి. ఓకే, ఆ ట్రేస్లో మనం ఏం చేయొచ్చు అని అంటే వీటిని బాగా పెంచుకోవచ్చు అనమాట. ఇవన్నీ మనం ఇండోర్లోనే వాటికి కావాల్సిన ఫెసిలిటీస్ని వాటికి మనం అరేంజ్ చేసి వాటిని గ్రో చేస్తాం, వాటిని పెంచుతాం. ఇది ఒక మోడర్న్ టెక్నిక్ అనమాట. దాన్ని మనం హైడ్రోపోనిక్స్ అనేసి పిలుస్తూ ఉంటారు. సో బేసిక్గా ఇప్పుడు ఈ హైడ్రోపోనిక్స్లో అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయని ఒకసారి చూసుకున్నట్లయితే, సో అడ్వాంటేజెస్ అని అంటే మనకు చాలా తక్కువ టైంలో ల్యాండ్ యూసేజ్ లేకుండా, ఎక్కువ న్యూట్రిషన్ అవసరం లేకుండా, లేనిపోని కెమికల్ ఫర్టిలైజర్స్, కెమికల్ పెస్టిసైడ్స్ని వాడకుండా చాలా క్వాలిటీ హెల్దీ మొక్కలని తక్కువ టైంలో హై ఈల్డ్ మనం చేయొచ్చు. అంటే తక్కువ టైంలో ఎక్కువ మొక్కల్ని మనం పెంచవచ్చు. నథింగ్ బట్ హార్టికల్చర్ని మనం బాగా డెవలప్ చేసుకోవచ్చు. ఓకేనా, హార్టికల్చర్ని డెవలప్ చేసుకోవచ్చు. పైగా ఈ హైడ్రోపోనిక్స్లో నువ్వు పెద్ద పెద్ద చెట్లు పెంచుతానంటే కుదరదు. ఇక్కడ ఏ నీలగిరి చెట్టు పెంచాలి, లేదా మ్యాంగో చెట్టు పెంచాలి, లేకపోతే ఏ సపోటా ప్లాంటో పెంచాలి అని అంటే, ఏదో కొబ్బరి చెట్టు పెంచాలంటే కుదరదు ఇక్కడ. ఎందుకంటే ఉండే ల్యాబొరేటరీలో అంత చిన్న ట్రేస్లో మనం ఏంటి ఓన్లీ చిన్న మొక్కల్ని పెంచుకోవాలి. స్ట్రాబెర్రీ లాంటి మొక్కల్ని కానీ, లేకపోతే చిన్న టమాటా నారు కానీ, లేకపోతే ఏదన్నా చిన్న చిన్న మొక్కలు, హెర్బివోరస్ ప్లాంట్స్, గడ్డి జాతి మొక్కలు, ఇట్లాంటి మొక్కల్ని, లేదా చిన్న ఫ్లవర్స్ ఇచ్చే మొక్కలు ఉంటాయి ఫ్లోరికల్చర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఇలాంటి చిన్న చిన్న మొక్కలని మాత్రమే మనం ఇక్కడ పెంచుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ పెద్ద పెద్ద జిమ్నోస్పోమ్స్ని, ష్రబ్స్ని ఇలాంటివి పెంచాలి అని అంటే కుదరదన్నమాట ఇక్కడ. ఓకే, దట్ ఈస్ లైక్ డిసడ్వాంటేజ్. అంటే ఏదో లిమిటెడ్ ప్లాంట్స్ని మాత్రమే ఇక్కడ పెంచుకోవడానికి స్కోప్ ఉంది కాబట్టి అది అన్ని మొక్కలకి సరిపోవట్లేదు. కాబట్టి అఫ్కోర్స్ మనం నెగిటివ్ ఎతుకుతాంగా, మనకు అలవాటుగా ప్రతి దాంట్లో నెగిటివ్ ఎతకడం. సో కాబట్టి అదొక డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, అడ్వాంటేజ్ పెంచుకునే కొన్ని మొక్కలైనా, సెలెక్టెడ్ మొక్కలైనా, ఓకే, డిసీజెస్ లేకుండా హెల్దీగా సాయిల్ తక్కువ వాడి, ఓకే, మంచి న్యూట్రిషన్ ఇచ్చి క్వాలిటీ మొక్కల్ని మనం పెంచుకోవచ్చు. ఓకేనా, ఆ పర్పస్లో మనం ఏం చేస్తాం, సో మొక్కల్ని పెంచుతూ ఉంటారనమాట. ఇంకా దాని స్ట్రక్చర్ చూస్తే మీకు ఇవన్నీ ఎగ్జామ్లో మీకేం అవసరం లేదు, జస్ట్ మీకు అండర్స్టాండింగ్ పర్పస్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. న్యూట్రియంట్ ఫిలిం టెక్నిక్, ఓకే, న్యూట్రియంట్ ఫిలిం టెక్నిక్ నెట్ సిస్టమ్ అని పిలుస్తారు. సో ఈ ఎన్ఎఫ్టీ అని అంటారు, ఎన్ఎఫ్టీ సిస్టమ్ అని పిలుస్తారు. ఈ ఎన్ఎఫ్టీ సిస్టంలో ఈ ప్రాసెస్లో ఈ మొత్తము దీనికి కావలసినటువంటి ఫెసిలిటీస్ని క్రియేట్ చేసి ఒక మిషనరీ అనేది ఉంటుంది, ఇందులో ఈ మొక్కల్ని పెంచుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో చూడండి, మీకు ఒక కంటైనర్ అనేది ఇలా పెట్టారు. ఈ కంటైనర్లో ఫస్ట్ ఇక్కడ వరకు మొత్తం ఏమేశారు, వాటర్ వేసేసారు అనమాట. మొత్తం వాటర్ వేసారు. ఈ వాటర్ ఇక్కడ రావడానికి మీకు ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది చూడండి, దిస్ ఈజ్ లైక్ వాటర్ ట్యాంక్. ఓకేనా, వాటర్ ట్యాంక్, ఎయిర్ స్టోన్ ఉంటుంది. వాటర్లోకి ఎప్పుడు ఎయిర్ వెళ్తూ ఉంటుందండి, ఎందుకంటే మొక్కలకి గాలి అనేది చాలా అవసరం అనమాట. సో ఆ వాటర్లోనే ఎయిర్ కూడా పంపిస్తారు. సో గాలి ఎయిర్ని పంపిస్తారు. ఎలక్ట్రిక్ ఎయిర్ పంప్ ఉంటుంది ఇక్కడ. ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ పంపు ఏం చేస్తుంది, ఇందులో ఒక పైప్ వేసి ఉంటారు, ఆ వాటర్ని ఎప్పుడు పంపు చేస్తూ ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫ్లో అవ్వడానికి ఒక ట్యూబ్ ఉంటుంది, ఆ ట్యూబ్ని అరేంజ్ చేసి ఆ ఎలక్ట్రిక్ పంపు చేస్తుంటే ఈ వాటర్ ట్యూబ్ త్రూ వాటర్ అనేది ఇక్కడ కంటిన్యూగా ఏమవుతుంది, ఇందులోకి వెళ్తూ ఉంటుంది. కంటిన్యూగా వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది, ఇలా వెళ్తూ ఉంటుంది, ఇలా వస్తూ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ డ్రైన్ ట్యూబ్ ఉంటుంది. డ్రైన్ ట్యూబ్ అని అంటే ఏంటి అని అంటే, ఈ మొక్కలు వాడేసిన తర్వాత, మొక్కల్ని యూజ్ చేసుకున్న తర్వాత ఇంకా వాటిలో ఎక్స్క్రీషన్స్ ఏమైనా ఉంటే కలిపి మొత్తం వాడేసిన వాటర్ అనమాట, నథింగ్, అది మళ్ళీ క్లీన్ అవుతుంది. అది మళ్ళీ క్లీన్ అయ్యి మళ్ళీ పంపు ఉంటుంది, మళ్ళీ ఇలా పోతుంది, ఇలా వాటర్ వస్తూనే ఉంటుంది. ఈ వాటర్లో న్యూట్రిషన్ని మంచిగా యాడ్ చేస్తారండి. ఏంటి, వాటర్ ట్యాంకులో ఏమేమి, న్యూట్రియంట్ ట్యాంక్ స్టోర్స్ న్యూట్రియంట్, ఇందులో న్యూట్రియంట్ స్టోర్ చేస్తుంది అండ్ వాటర్ని పంపు చేస్తుంది. ప్లస్ ఎప్పుడు కూడా వాటర్ని కంటిన్యూగా న్యూట్రిషన్తో పాటు వాటర్ని ఫ్లో చేస్తుంది అండ్ న్యూట్రిషన్ అబ్జార్బ్ చేసుకుంటుంది. ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ప్లాంట్స్ న్యూట్రిషన్ని, వాటర్లో ఉండే న్యూట్రిషన్ని మొత్తం అబ్జార్బ్ చేసుకుంటాయి అన్నమాట. ఓకేనా, అన్యూజ్డ్ న్యూట్రియంట్ మళ్ళీ ఇందులోకి వచ్చి ఫ్లో అయిపోతుంది, మళ్ళీ ఈ న్యూట్రియంట్ మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ ఇది యూజ్ చేసుకున్నవన్నీ యూజ్ చేసుకుంటుంది, మళ్ళీ అన్యూజ్డ్ యూజ్ చేసుకోలేనిది మళ్ళీ వచ్చి వాటర్లో పడిపోతుంది. సో అట్లా మనం ఏం చేస్తామంటే దీనికి కావాల్సినటువంటి న్యూట్రిషన్ని వాటర్లోనే యాడ్ చేస్తాం అండ్ కావాల్సినటువంటి ఎయిర్, గాలిని కూడా వాటర్ త్రూనే వీటికి ఏం చేస్తాం, పంపిస్తూ ఉంటాం.
ఇంక ఇక్కడ లైట్ కోసం ట్యూబ్ లైట్లు అవన్నీ అరేంజ్ చేసి ఉంటారు అనమాట. ఫోకస్ లైట్లు, ట్యూబ్ లైట్లు అన్నీ అరేంజ్ చేస్తే సో ఈ న్యూట్రిషన్ని రూట్స్ త్రూ తీసుకుంటాయి, ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అయ్యి సో మంచిగా ఫర్టిలైజేషన్ ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి అన్నమాట. సో ఇట్లా మనం చిన్న చిన్న మొక్కల్ని ఏం చేయొచ్చు, ఈ హైడ్రోపోనిక్స్ అనే పద్ధతి ద్వారా మంచిగా పెంచుకోవచ్చు అనేసి మనం చెప్పొచ్చు. ఇంకా హైడ్రోపోనిక్ ఈజ్ ఎ సస్టైనబుల్ మెథడ్ ఆఫ్ గ్రోయింగ్ ప్లాంట్స్ వితౌట్ సాయిల్ లేకుండా, అసలు సాయిల్ అవసరమే లేకుండా వీటిని మనం గ్రో చేయొచ్చు. ఇవన్నీ కూడా వాటర్ బేస్డ్ ప్లాంట్స్ అనమాట. అండ్ మినరల్ రిచ్ న్యూట్రియంట్ సొల్యూషన్స్ని మనం అందులో యాడ్ చేస్తాం. ఆ వాటర్లో మంచి న్యూట్రిషన్ మినరల్స్ని బాగా యాడ్ చేసి సో ఏం చేస్తాం, కంటిన్యూగా వాటర్ని మనం సప్లై చేస్తూ ఉంటాం. అండ్ రూట్స్ ఆర్ ఎయిదర్ సస్పెండెడ్ డైరెక్ట్లీ ఇన్ ద లిక్విడ్ ఆర్ సపోర్టెడ్ బై సో ఇనర్ట్ మీడియమ్స్ లైక్ కోకో కైర్ అండ్ పర్లైట్ రాక్ వూల్. ఇప్పుడు ఈ రూట్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి చూసారా, వాటికి ఎప్పుడు కూడా గాలి అనేది అందాలి కాబట్టి ఇలా మంచిగా కంటైనర్లో రాక్ వూల్ లాగా ఇలా హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ త్రూ రూట్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి, డైరెక్ట్ రూట్స్ రావట్లేదు. ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోల్స్ త్రూ రూట్స్ అన్నీ బయటకు వస్తాయి. రూట్స్ అన్నీ బయటకు వచ్చి వాటర్లో మంచిగా ఏం చేస్తాయి, మినరల్స్ని, న్యూట్రిషన్స్ని ఇవి అబ్జార్బ్ చేసుకుంటూ సర్వైవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ వాటికి కావాల్సిన లైట్ అనేది సో మనం ఆర్టిఫిషియలీ వాటికి సప్లై చేస్తూ ఉంటాం. ఎక్కువగా వాటర్ని యూజ్ చేసుకొని ఇవి సర్వైవ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. అండ్ ఈ వాటర్ ఫ్లో మళ్ళీ ఏంటి, కాన్స్టెంట్గా ఉండాలి. మళ్ళీ వాటర్ ఫ్లో అటు ఇటు అయినా కూడా రూట్స్ డ్యామేజ్ అయిపోతాయి, రూట్స్ బ్రేక్ అయిపోతాయి. మళ్ళీ రూట్స్కి మరీ ఓవర్ వాటర్ కూడా ఇవ్వకూడదు, అప్పుడు కూడా మొక్క చనిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు న్యాచురల్ ప్లాంట్ ఏంటి, అది సాయిల్లోనే పుట్టింది, సాయిల్లోనే పెరుగుతుంది, సాయిల్లోనే న్యూట్రిషన్ అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి దానికి కొంచెం స్ట్రెంగ్త్ ఉంటుంది, దానికి అలవాటు. ఇవి అమూల్ బేబీస్ కదా, వీటిని మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఓకేనా. కేర్ఫుల్గా హగీస్ వేసి సెర్లాక్ తినిపించి కేర్ఫుల్గా చూసుకున్నట్టు ప్యాంపరింగ్ చేస్తూ ఉన్నట్టు వీటికి కావాల్సినంతే నీళ్ళు పంపాలి. మళ్ళీ ఎక్కువ ఫ్లో ఉంటే రూట్ డ్యామేజ్ అయిపోతుంది. ఓకే. సో కాబట్టి అండ్ కాన్స్టెంట్ అబ్జర్వేషన్, మానిటరింగ్ ఉండాలి. ఎప్పటికప్పుడు వీటిని గమనిస్తూ చూస్తూ ఉండాలి. ఏమన్నా చచ్చిపోతున్నదా, ఏమన్నా వాటర్ సరిపోతలేవా, లైట్ సరిగా వస్తలేదా. సో ఇట్లా మానిటరింగ్ కూడా 24 hours వీటి మీద ఒక కన్నేసి ఉంచాలన్నమాట. సో అట్లా జాగ్రత్తగా మనం ఏం చేయొచ్చు అని అంటే ఈ హైడ్రోపోనిక్స్ చేయొచ్చు. హైడ్రోపోనిక్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి అని అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అన్ని అడ్వాంటేజెసే ఉన్నాయి కంపేర్ దాన్ డిసడ్వాంటేజెస్ కంటే కూడా. సో అడ్వాంటేజెస్ వచ్చి ఫస్ట్ సుపీరియర్ వాటర్ ఎఫిషియన్సీ. ఓకే, సుపీరియర్ వాటర్ ఎఫిషియన్సీ. సో హైడ్రోపోనిక్ సిస్టమ్స్ యూజ్ అప్ టు 90% less water than traditional soil farming. By utilizing closed loop system, water is continuously captured, filtered and reused, preventing loss from evaporation and runoff. So superior water efficiency లో నార్మల్ మొక్కలతో పోలిస్తే ఇవి ఏంటంటే 90% తక్కువ వాటర్ని యూటిలైజ్ చేసుకుంటాయంట. ఎందుకు అంటే నార్మల్ ప్లాంట్స్ ఎప్పుడు మంచిగా న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. వాటికి ఒకవేళ టెంపరేచర్స్ పెరిగినా, సన్లైట్ ఎక్కువైపోయినా ట్రాన్స్పిరేషన్ జరిగిపోతుంది. బాగా ఎండకి బాగా బాష్పోచ్చేకం ఎక్కువైపోయి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతాయి. కాబట్టి అవి ఎక్కువ వాటర్ని తీసుకుంటూ ఉంటాయి. ఓకే, వాటి బాడీలో మెటబాలిజం బాగా జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట ఒక మనిషి ఉన్నాడు, అగ్రికల్చర్ ఫీల్డ్లో బాగా రైతున్నాడు, బాగా పొలం పనిచేసేవాడికి మెటబాలిజం ఎలా ఉంటుంది? ఈ ఏసీ రూమ్లో కూర్చొని కంప్యూటర్ ముందు పనిచేసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది మెటబాలిజం? ఎవడైతే ఫిజికలీ కష్టపడుతున్నాడో ఆడికే మెటబాలిజం ఉంటుంది. ప్లాంట్ కూడా న్యాచురల్గా వాటి పనులు అవే చేసుకుంటుంది, ఫోటోసింథసిస్ ప్లస్ లైట్కి ఎక్స్పోజ్ అవుతుంది, మంచిగా ట్రాన్స్పిరేషన్ అవి ఇవి జరుగుతుంది. కాబట్టి కంపేర్ దాన్ దీస్ ప్లాంట్స్ వాటికి మెటబాలిజం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వాటర్ రిక్వైర్మెంట్ కూడా వాటికి అవసరం ఉంటుంది. సో వీటికి ఏం పెద్ద వాటర్ రిక్వైర్మెంట్ ఉండదు, ఎందుకంటే ఎప్పుడు వాటర్లోనే ఉన్నాయి కాబట్టి రోజు ఉన్నదే కదా, ఏం తీసుకుంటాం అని లైట్ తీసుకుంటాయి. ఆల్గేస్ లాగా ఆల్గేస్ కూడా ఎక్కువ వాటర్ని తీసుకోవన్నమాట. సో అట్లా మనకి వాటర్ కూడా ఏం చేయొచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు, మంచిగా వాటర్ని రీయూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజ్ చేసిన వాటరే మళ్ళీ ఇటు వచ్చిందా, మళ్ళీ వీటిని పంపు చేస్తున్నారు, మళ్ళీ వాటిని పంపు చేస్తున్నారు. అట్లా వాటర్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు, వాటర్ వేస్ట్ కాకుండా మంచిగా సేవ్ చేసుకోవచ్చు అనమాట. అది వన్ ఆఫ్ ద బెనిఫిట్. ఫాస్టర్ గ్రోత్ అండ్ హయ్యర్ ఈల్డ్ అంట. సో బాగా ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి, మంచి ఈల్డ్ కూడా బాగా వస్తాయి. సో ప్లాంట్ రిసీవ్ అన్ ఆప్టిమల్ బ్లెండ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ డైరెక్ట్లీ అట్ దేర్ రూట్స్. సో వాటికి కావాల్సినటువంటి న్యూట్రిషన్ను, ఎయిర్, ఆక్సిజన్ని డైరెక్ట్గా రూట్స్ త్రూ అవి అబ్జర్వ్ చేసేసుకుంటున్నాయి. కాబట్టి అవి ఏంటంటే మంచిగా 30 to 50% గ్రోత్ రేట్ ఉంటుంది, వాటిల్లో మంచిగా గ్రో అవుతాయి.
అండ్ మంచిగా క్రాప్ కూడా ఫిజికల్గా, కెమికల్గా, బయలాజికలీ మంచి హెల్దీగా ఉంటాయి, ప్లస్ మంచి ఈల్డ్ కూడా ఇస్తాయి అని అంట. ఓకే, అది కూడా వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. నో సాయిల్ ఆర్ వీడింగ్ రిక్వైర్డ్. సో నో సాయిల్ అవసరం లేదు కాబట్టి కలుపు మొక్కలు, వీడ్స్ వస్తాయి అనే బాధ లేదు, కలుపు మొక్కల్ని తీసేయాలి అనే బాధ లేదు, ఆ కలుపు మొక్కల కోసం పెస్టిసైడ్స్ అవి ఇవి వేసి వాటిని చంపాలి అనే ఆలోచన లేదు, ఏం లేదు. కాబట్టి అవి కూడా వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. ఇయర్ రౌండ్ ప్రొడక్షన్. సో బికాస్ ఆఫ్ దీస్ సిస్టమ్స్ ఆర్ టిపికలీ హౌసెడ్ ఇండోర్స్ ఆర్ ఇన్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్స్. ఇండోర్లో కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో వీటిని బాగా ప్రొటెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇవి సీజన్స్ మీద డిపెండ్ అవ్వవు. ఏ సీజన్లో అయినా సరే వీటిని మనము మంచిగా ఆర్టిఫిషియల్గా సన్లైట్, మంచిగా వెదర్ని మనమే కల్పించి వాటిని మంచిగా ఏంటి అని అంటే గ్రో చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, వీటికి జియోగ్రాఫికల్ రెస్ట్రిక్షన్స్ కూడా ఏమి ఉండవు ఇంకా. సో ఈ సాయిల్లో ఈ పంటే పండుతుంది, ఆ సాయిల్లో ఆ పంటే పండుతుంది, రెడ్ సాయిల్లో గ్రౌండ్ నట్ వేయాలి, బ్లాక్ సాయిల్లో కాటన్ వేయాలి, లేదా రెడ్ సాయిల్లో కాటన్ వేయాలి అని మీరు చదువుకుంటారు కదా జాగ్రఫీలో, ఈ సాయిల్లో ఈ పంట వేయాలి అని. ఆ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు ఇక్కడ. ఓకేనా, ఏ పంట అయినా ఏదైనా వితౌట్ రెస్ట్రిక్షన్స్ మనం మంచిగా దీన్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, స్పేస్ ఎఫిషియన్సీ, వాటికి కావాల్సినటువంటి షేప్ మనం క్రియేట్ చేయొచ్చు. వర్టికల్గా వేయచ్చు, హారిజంటల్గా వేయచ్చు. ఓకే, ఎట్లయినా మనం వేయించుకోవచ్చు అనమాట. లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ ఫుడ్ ఇన్ స్మాల్ స్పేసెస్. సో చిన్న చిన్న స్పేస్లో లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకేనా, మంచి హెల్దీ ఫార్మింగ్ చేయొచ్చు. పూర్ సాయిల్ క్వాలిటీ, సాయిల్ అవసరం కూడా లేదు. రెడ్యూస్ పెస్ట్ అండ్ కెమికల్. సో వీటికి పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, కెమికల్ ఫర్టిలైజర్స్, హెర్బిసైడ్స్ ఇట్లాంటి అనవసరమైన పంచాయతీలు పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా, వీటికి అసలు కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు. మంచిగా ఆ పంచాయతీ ఏం లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. న్యూట్రియంట్ క్లైమేట్ కంట్రోల్ కూడా చేయొచ్చు. సో మంచిగా న్యూట్రిషన్ వస్తుంది, మంచిగా మ్యాక్రో న్యూట్రిషన్ మనం ఇవ్వచ్చు, మైక్రో న్యూట్రియంట్స్ మనం ఇవ్వచ్చు, వాటి నుంచి మనం న్యూట్రిషన్ ఫుడ్ గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా, లోకల్ మైక్రో క్లైమాక్టలో వీటికి డిఫరెంట్ ప్లాంట్ వెరైటీస్ అన్నిటినీ కూడా మనం ల్యాబొరేటరీలో ఏం చేయొచ్చు అని అంటే సృష్టించవచ్చు అనమాట. ఇవన్నీ ఏంటంటే అడ్వాంటేజెస్ అండి. సుపీరియర్ వాటర్ ఎఫిషియన్సీ, వాటర్ సేవ్ చేయొచ్చు, ఫాస్ట్గా గ్రో అయితే మంచి ఈల్డ్ వస్తుంది, సాయిల్ అవసరం లేదు, అండ్ కలుపు మొక్కలు వస్తాయి అనే బాధ లేదు, సంవత్సరంలో మంచిగా గ్రోత్ వస్తుంది, ఈల్డ్ కూడా వస్తుంది, అండ్ మంచిగా వాటికి కావాల్సిన స్పేస్ వాటికి ఇవ్వచ్చు, హారిజాంటలీ, వర్టికలీ ఎట్లయినా మనం పండించవచ్చు వీటిని. అండ్ పెస్టిసైడ్స్, కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు, మంచి న్యూట్రియంట్, కెమికల్స్ కూడా క్లైమేట్ కంట్రోల్ కూడా మనం వీటిని ప్రొవైడ్ చేయొచ్చు. అన్నీ ఆర్టిఫిషియల్గా ఇవ్వచ్చు. ఆర్టిఫిషియల్గా ఇచ్చి మనం ఏం చేయొచ్చు అని అంటే ఎక్కువగా ఇలాంటి వాటిని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అది కూడా చిన్న చిన్న మొక్కలని మనం బాగా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద పండ్ల తోటలు వేస్తానంటే కాదు ఇక్కడ. ఓకేనా, ఏ చెట్టుకి అంత గాలి. నెక్స్ట్, హైడ్రోపోనిక్స్ ఎక్కువగా ఫాలో అవుతున్న స్టేట్స్. ఫస్ట్ మహారాష్ట్ర నెంబర్ 1 ఫస్ట్ పొజిషన్లో ఉంది, కర్ణాటక, తెలంగాణ 3rd, తమిళనాడు 4, గుజరాత్ 5. సో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, ఏపీ 7th ప్లేస్లో ఉంది, ఏపీ 7th ప్లేస్లో ఉంది. సో అట్లా లీడింగ్ స్టేట్స్ వచ్చి మహారాష్ట్ర అనమాట హైడ్రోపోనిక్స్లో. సో ల్యాబొరేటరీలో మనం ఏం చేయొచ్చు అని అంటే మంచిగా మొక్కల్ని పండించుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇవన్నీ ఏంది అని అంటే నథింగ్ బట్ హైడ్రోపోనిక్స్ అని చెప్పచ్చు. తర్వాత హైడ్రోపోనిక్స్ తర్వాత మీకేంటి అంటే ఏరోపోనిక్స్. సో ఏరోపోనిక్స్ ఏంటి? హైడ్రో అంటే వాటర్లో ఉండి పెరిగేవి. ఓకేనా, ఏరోపోనిక్స్ అంటే నేచర్లో అంటే ఏంది, గాల్లో ఉండి పెరిగే వాటిని మనము ఏరోపోనిక్స్ అని పిలుస్తాము. ఓకేనా, వాయిస్ వస్తుందా చైతన్య? బ్రేకింగ్. One second. Fine. Yes. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఏరోపోనిక్స్. సో ఏరోపోనిక్స్ అంటే ఎయిర్ మీన్స్ నథింగ్ బట్ వాటర్. ఎయిర్ మీన్స్ నథింగ్ బట్ వాటర్ అని సారీ, ఎయిర్ అంటే వాటర్ కాదు, ఏరోపోనిక్స్ అంటే ఎయిర్. ఏరోపోనిక్స్లో ఏరో అంటే ఎయిర్, హైడ్రోపోనిక్స్లో హైడ్రో మీన్స్ వాటర్. ఓకేనా, పోనిక్స్ అంటే ఏంటి? ఇవన్నీ గ్రీక్ వర్డ్స్ అండి. పోన్స్ అంటే లేబర్. ఓకేనా, లేబర్ లేదా కూలీ అని అర్థం.
లేబర్ లేదా కూలీని మనం పోన్స్ అంటారు. ఎయిర్ అంటే గాలి. హైడ్రోపోనిక్స్ అంటే హైడ్రో అంటే వాటర్, పోన్స్ అంటే లేబర్, అంటే వాటిని పండించేది అని అర్థం. ఇప్పుడు కూలీలు ఏం చేస్తారు? వ్యవసాయం చేసే పనులు ఏం చేస్తారు? పంట పండిస్తారు. హైడ్రోపోనిక్స్లో ఇక్కడ వాటరే మొక్కని కల్టివేట్ చేస్తుంది. ఏరోపోనిక్స్లో ఎయిరే మొక్కని కల్టివేట్ చేస్తుంది. అట్లా అన్నమాట. ఓకేనా మీనింగ్. సో ఇప్పుడు ఏరోపోనిక్స్ అంటే ఏరో అంటే ఏం చెప్పాం? గాలి అని చెప్పినాం. ఇప్పుడు హైడ్రోపోనిక్స్లో మొక్కలన్నీ వాటర్లో పెరుగుతాయి. ఏరోపోనిక్స్లో మొక్కలన్నీ ఏం చేస్తాయి? గాల్లో పెరుగుతాయి. ఓకేనా. సో గాల్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ దానిలాగే దీనికి ఒక కంటైనర్ ఉంటుంది, మళ్ళీ కింద ఏంటి వాటర్ పంపు అన్నీ దీనికి కూడా ఉంటాయి కింద. సో ఇక్కడ ఏం చేస్తుంది? ఇక్కడ వరకు మొత్తం వాటర్ వస్తాయి, ఇక్కడ వరకు ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, వాటర్ ట్యాంక్ నుంచి ఇక్కడికి వాటర్ అంతా సప్లై చేస్తారు. ఇక్కడంతా కూడా మంచిగా వాటర్ ఉంటాయి. ఓకే, ఇక్కడంతా ఏముంటాయి? మంచిగా వాటర్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, మంచిగా వాటర్ ఉంటాయి. ఇక్కడ వాటర్ ఉంటాయి. ఇది ఒక కంటైనర్ లాగా కాకుండా ఇక్కడ మొక్క పెరగడానికి ఏముంటుంది అని అంటే నథింగ్ బట్ ఇలా ఒక స్టాండ్ పెట్టి ఉంటారు మొక్కని వేలాడదీయడానికి. ఓకేనా, మొక్కని వేలాడదీయడానికి ఒక స్టాండ్ ఉంటుంది, నథింగ్ బట్ ఇట్లా. సో ఇప్పుడు ఏరోపోనిక్స్ ప్రాసెస్లో ఈ స్టాండ్ ఏదైతే ఉందో ఈ స్టాండ్లో ఏం చేస్తారు? ఇక్కడ మంచిగా మొక్కలు పెడతారు ఇట్లా. ఓకేనా, ఇవి మొక్కలు, ఇట్లా మొక్కలు పెడతాం, మొక్కలు. అండ్ వీటి రూట్స్ ఎక్కడ ఉంటాయి? గాల్లో ఉంటాయి. ఇవి రూట్స్, నథింగ్ బట్ ఇవి ప్లాంట్ రూట్స్. ఇవి ఎయిర్లో ఉంటాయండి, గాల్లో ఉంటాయి రూట్స్ అన్నీ గాల్లో ఉంటాయి. ఓకే, రూట్స్ గాల్లో ఉంటాయి అన్నమాట. ఇంకెలాగో ఈ టెంపరేచర్లో ఏమవుతుంది అని అంటే ఫోటోసింథసిస్ కోసం మనం ఎలాగో వీటికి సన్లైట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, ఏదో ట్యూబ్ లైట్లో ఆర్టిఫిషియల్ లైట్లో ఏదో ఒక లైట్ పెట్టి టెంపరేచర్ ప్రొవైడ్ చేస్తాం. రూమ్లో టెంపరేచర్ ఉంది అని అంటే ఆటోమేటిక్గా వాటర్ ఏమవుతుంది అంటే ఎవాపరేట్ అవుతుంది. ఓకే, ఆటోమేటిక్గా ఏమవుద్ది? వాటర్ ఎవాపరేట్ అవుతుంది. ప్లస్ ఇక్కడంతా మాయిశ్చర్ వాటర్ ఎవాపరేట్ అయ్యి హ్యూమిడిటీ ఉంటుంది కదా, హ్యూమిడిటీ ఉంటుంది. మాయిశ్చర్ ఎవాపరేట్ అయ్యి మొత్తం హ్యూమిడిటీ ఉంటుంది. ఇప్పుడు మనకు నేచర్లో బయట నీటి ఆవిరి ఎట్టొచ్చింది? మొక్కలు ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ త్రూ బయటకు రిలీజ్ చేసిందే కదా నీటి ఆవిరి. ఇప్పుడు మనకి ఇళ్లల్లో నీటి ఆవిరి ఉంది అని అంటే ప్లాంటేషన్స్ బాగా పెట్టుకుంటే హ్యూమిడిటీ ఉంటుంది. సో అక్కడ ఇక్కడ మనం వాటర్ని వాటికి సేఫ్ సైడ్ పెట్టి ఆ వాటర్ ఎవాపరేషన్ త్రూ ఏం చేస్తాం? మాయిశ్చర్ని క్రియేట్ చేస్తాం మనం. ఓకేనా, మాయిశ్చర్. ఇప్పుడు ఇవేం చేస్తాయంటే ఈ రూట్స్ ఈ ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి మాయిశ్చర్ని వాటర్ మాలిక్యూల్స్ని యూటిలైజ్ చేసుకొని ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి. సో ఇలా పెరిగే వాటిని మనం ఏమని పిలుస్తారు అని అంటే ఏరోపోనిక్స్ అని పిలుస్తాం. ఓకేనా, గాల్లో ఉండి. సో ఇప్పుడు వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. ఇలా న్యాచురల్గా పెరిగే మొక్కలు కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటి? ఇవి ఉన్నాయి కదా, వాండా ప్లాంట్ ఉందా? వాండా ప్లాంట్, వెనిలా ప్లాంట్, బోత్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ వెలామిన్ రూట్స్ అంటారు. వీటిని ఏమంటారంటే వెలామిన్ రూట్స్ అంటారు, నథింగ్ బట్. ఈ వెలామిన్ రూట్స్ ఏం చేస్తాయంటే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఇలాంటి హిమాలయాస్ ఉన్న హిల్ స్టేషన్స్లో ఇవి ఎక్కువగా సర్వైవ్ అవుతాయి. ఎక్కువగా సర్వైవ్ అయ్యి ఇవి ఏం చేస్తాయంటే ఏదన్నా ఒక హోస్ట్ ప్లాంట్ని చూస్ చేసుకొని ఈ హోస్ట్ ప్లాంట్ మీద ఈ గెస్ట్ ప్లాంట్స్ సర్వైవ్ అవుతాయి అన్నమాట. ఎందుకు అనంటే జస్ట్ బికాస్ ఆఫ్ సన్లైట్ కోసం అండి. వీటికి ఇవి చిన్న చిన్న మొక్కలు కాబట్టి ఇవి హిమాలయాస్ కింద షాడోస్ కింద సర్వైవ్ అవుతాయి. వాటి షాడో వల్ల సన్లైట్ సరిగా తగలక ఫోటోసింథసిస్ జరగక మొక్కలు క్వాలిటీ ఉండవు. అందుకని ఒక హోస్ట్ ప్లాంట్ మీద హోస్ట్ ప్లాంట్ని చూస్ చేసుకొని సర్వైవ్ అవుతాయి. వీటి రూట్స్ అన్ని ఇట్లా గాలిలో వేలాడుతూ ఉంటాయి. మరి రూట్స్ గాలిలో వేలాడితే వాటర్ ఎట్లా అంటే ఎన్విరాన్మెంట్లో ఉండే మాయిశ్చర్ ఉంది కదా, ఈ మాయిశ్చర్ని ఇవి ఏం చేస్తాయి? అబ్జార్బ్ చేసుకుంటాయి. మాయిశ్చర్ని అబ్జార్బ్ చేసుకొని ఏం చేస్తాయి? ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఎగ్జాంపుల్ వాండా ప్లాంట్, వాండా లేదా వెనీలా ఐస్ క్రీమ్ తెలుసా మీకు? వెనీలా ఐస్ క్రీమ్ ఈ వెనీలా ప్లాంట్ నుంచే చేస్తారు, వెనీలా కాటిలిడాన్స్ నుంచి. ఓకేనా, వెలామిన్ రూట్స్ అనేసి పిలుస్తారండి వాటిని. మీరు చూసే ఉంటారు ఇళ్ళల్లో కూడా డెకరేషన్ కోసము ఇలాంటి ప్లాంట్స్ని పెంచుకుంటూ ఉంటారనమాట. డెకరేషన్ కోసం ఇళ్ళల్లో కూడా పెంచుకుంటూ ఉంటారు. సో వాటన్నిటిని మనం వెలామిన్ రూట్స్ అనేసి పిలుస్తాం. ఆ రూట్స్ అన్నీ కూడా ఏంటి? ఇట్లా గాల్లో తేలాడుతూ ఉంటాయి. ఓకేనా, ఇట్లా నథింగ్ బట్
సో ఇలా ఇది ఎవడో పెట్టాడు, కాపీరైట్ వస్తుంది. ఇట్లా ఈ ప్లాంట్ని చూసారా, దిస్ ఈజ్ లైక్ వాండా ప్లాంట్. ఈ వాండా ప్లాంట్ మీద ఇంకొక ప్లాంట్ ఇలా చుట్టుకొని పెరుగుతుంది చూసారా, ఈ రూట్స్ అన్నీ ఇట్లా గాల్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా, గాల్లో ఉంటాయి. వాటిని న్యాచురల్గా కూడా ఇలాంటి మొక్కలు ఉన్నాయి మనకి. న్యాచురల్గానే ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్గా చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు అది. ఓకేనా, మనిషి తలుచుకుంటే ఏమైనా చేస్తాడు, చేసిండు కదా ఆల్రెడీ. ఎన్విరాన్మెంట్ పొల్యూషను, గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, సాయిల్ పొల్యూషన్ చేయలే మనం అట్లా. సో ఇవన్నీ ఏంటి అని అంటే వెలామిన్ రూట్స్ అని అంటారు. డెకరేషన్ పర్పస్లో కూడా వీటిని ఎక్కువగా ఇళ్లల్లో యూజ్ చేస్తూ ఉంటారండి. మీరు చూసే ఉంటారు, యాక్చువల్లీ గుర్తుండదు అంతే. దో ఇలా. ఓకేనా, వాటిని నువ్వు సాయిల్లో పెట్టినా అవి టువర్డ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ పోవు. వీళ్ళు చూసారా, దాన్ని కుంపట్లో పెట్టినా అది లోపలికి వెళ్ళకుండా బయటకే వచ్చినాయి రూట్స్ అన్నీ కూడా. దాని నేచర్ అంతే అది ఇంకా. ఓకేనా, అట్లా ఏరోపోనిక్స్ అంటే ఏంటి అని అంటే, సో గాల్లో ఉండే మాయిశ్చర్ని అబ్జార్బ్ చేసుకొని మొక్కలు సర్వైవ్ అవ్వడాన్ని మనం ఏరోపోనిక్స్ అనేసి పిలుస్తారు ఇట్లా. ఓకేనా, ఇవి కూడా ఒక కంటైనర్లో వాటిని పెంచుతూ ఉంటారనేసి మనం చెప్పొచ్చు. హైడ్రోపోనిక్స్కి ఏరోపోనిక్స్కి డిఫరెన్స్ కన్నా మనం ఒకసారి చూస్తే, డెఫినేషన్ వచ్చేసి హైడ్రోపోనిక్స్ అంటే ఏమన్నాం, ప్లాంట్ ఆర్ గ్రోన్ వితౌట్ యూజింగ్ సాయిల్ యూజింగ్ ఏ న్యూట్రియంట్ రిచ్ వాటర్ సొల్యూషన్. అంటే వీటికి సాయిల్ లేదు, ఓకే, వితౌట్ సాయిల్ అండ్ న్యూట్రియంట్ రిచ్ వాటర్ సొల్యూషన్ని తీసుకొని ఇవి సర్వైవ్ అయ్యాయి. అంటే మనకు కావాల్సిన న్యూట్రిషన్ని వాటర్లోనే కలిపి మనం వాటికి వాటర్ ఇచ్చి వాటిని పెంచుకున్నాం అంతే. వీటికి సాయిల్ యూజ్ చేయాల. వీటికి కూడా సాయిల్ అవసరం లేదండి. రూట్స్ అన్నీ కూడా గాల్లో ఉంటాయి. గాల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాటికి స్ప్రే చేస్తాం విత్ న్యూట్రియంట్ మిక్స్డ్. అంటే వీటికి ఏం చేయొచ్చు, మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అని చెప్పాం కదా, అలా కాకుండా మనం వీటికి ఏంది అని అంటే ఒక కంటైనర్లో, ఓకే, వాటర్ని న్యూట్రిషన్ కలిసి ఉన్నటువంటి న్యూట్రియంట్ వాటర్ ఏదైతే ఉందో ఆ న్యూట్రియంట్ వాటర్ని కలిపి దీనికి మంచిగా స్ప్రే చేయొచ్చు అనమాట. ఓకే, మొక్కలకి ఇట్లా స్ప్రే చేస్తూ ఉంటారు చూసారా, రూట్స్కి మంచిగా ఇట్లా స్ప్రే చేయొచ్చు, అట్లా కూడా చేయొచ్చు. ఇవి మాయిశ్చర్ని అబ్జార్బ్ చేసుకునే క్యారెక్టర్ ఉంటుంది. మనం ఎప్పుడు వాటిని మానిటర్ చేస్తూ ఉండాలి కదా. సో మనం ఇప్పుడు నర్సరీలో ఏం చేస్తారు, నర్సరీలో వాటర్ అంతా స్ప్రే చేస్తూ ఉంటారు కదా, అట్లా మనం ఒక బాటిల్లో న్యూట్రిషన్ కలిపినటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ని ఒక బాటిల్లో వేసుకొని మంచిగా ఇలా స్ప్రే చేయాలి. పర్ఫ్యూములు కొట్టుకుంటారు కదా మీరు, అట్లా స్ప్రే చేయాలన్నమాట. ఓకేనా, స్ప్రే చేస్తూ ఉంటారు. తర్వాత రూట్ ఎన్విరాన్మెంట్ వచ్చి, రూట్స్ ఆర్ ఇమ్మర్స్డ్ పార్షియలీ ఆర్ ఫుల్లీ ఇన్ న్యూట్రియంట్ సొల్యూషన్. రూట్స్ ఏమవుతాయి, న్యూట్రియంట్ సొల్యూషన్స్లో మొత్తం ఇమ్మర్స్ మునుగుతాయి, లేదా సగం మునుగుతాయి, లేదా మొత్తానికే మునుగుతాయి అన్నమాట. వీటికేమో రూట్స్ అసలు ఎయిర్లో ఉంటాయి, గాల్లోనే ఉంటాయి, అందుకే ఏరోపోనిక్స్ అంటారు. గాల్లో ఉన్నాయి కాబట్టి మనము మాయిశ్చర్ని, వాటికి న్యూట్రియంట్ మాయిశ్చర్ని మనము స్ప్రే చేయాలి, లేదా సమ్టైమ్స్ మాయిశ్చర్ అబ్జర్వ్ చేస్తాయి. న్యూట్రియంట్ సప్లై, సో న్యూట్రియంట్ వాటర్లో కలిపి వాటికి సప్లై చేయాలి. మనం దీనికి కూడా న్యూట్రిషన్ని వాటర్లో కలిపి స్ప్రే చేయాలి. ఇవేమో డైరెక్ట్గా న్యూట్రిషన్ వాటర్లో ముంచేసినాం, వాటినేమో పైన పెట్టి మనమే స్ప్రే చేస్తున్నాం. ఓకేనా, అట్లా. సో ఆక్సిజన్ అవైలబిలిటీ వీటికి మోడరేట్ టు హై, ఓకే, ఎక్కువ కావాలి ఆల్మోస్ట్. వీటికి వెరీ హై, ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఇవి డైరెక్ట్గా ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతున్నాయి. ఇప్పుడు అవి వాటర్లోనే ఉన్నాయి కాబట్టి వాటర్లో H2Oలో ఆక్సిజన్ మాలిక్యూల్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు గాల్లో నుంచి. ఇవి మొత్తం వాటర్లో లేవు కాబట్టి కంప్లీట్గా గాల్లోనే ఉన్నాయి కాబట్టి దానికి ఎక్కువ ఆక్సిజన్ కావాలి రూట్స్కి. 80 to 95% లెస్ వాటర్ దాన్ ట్రెడిషనల్ ఫార్మింగ్. ట్రెడిషనల్ ఫార్మింగ్ కంటే 80 to 95% తక్కువ వాటర్ అవసరం అవుతుంది వీటికి. ఓకేనా, ఎందుకంటే కంటిన్యూగా అదే వాటర్ ఇస్తున్నాం కాబట్టి. ఇక్కడ ఇంకా దీనికంటే లెస్ వాటర్ కావాలి, ఎందుకంటే జస్ట్ స్ప్రే చేస్తున్నాం అంతే, మనం స్ప్రే చేస్తున్నాం కాబట్టి ఇంకా తక్కువ వాటర్ అవసరమైద్ది. వీటిలో గ్రోత్ రేట్ చాలా మంచిగా ఉంటుందండి. ఇందులో కూడా గ్రోత్ రేట్ హైడ్రోపోనిక్స్తో కంపేర్ చేస్తే సో ఇంకా బాగుంటుందంట గ్రోత్ రేట్, గ్రేటర్ దాన్ ఆక్సిజన్ సప్లై ఉంది కాబట్టి ఇందులోనే గ్రోత్ ఎక్కువ అంటున్నాడు. ఏరోపోనిక్స్లో దీనికంటే దీనికే ఎక్కువ అంట, ఎక్కువ ఆక్సిజన్, అందుకే ఆక్సిజన్ బాగా తీసుకుంటే బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఇనీషియల్ కాస్ట్ రిలేటివ్లీ లోయర్, తక్కువ కాస్ట్ అవుతుంది. దీనికి ఏంటి అని అంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇక మెయింటెనెన్స్ కొంచెం మేనేజ్ చేయొచ్చు, ఈజీగానే ఉంటుంది మెయింటైన్ చేయడానికి. దీనికి చాలా కష్టం, మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం, మొత్తం ఒక మనిషి దాంతోనే ఉండాలి. ఎందుకంటే అక్కడేమో పోసిన వాటరే పైపులు పెట్టేస్తే అదే పంప్ అవుతుంది, అదే వస్తుంది, అదే పంప్ అవుతుంది. ఈడ ఒక మనిషి ఎప్పుడు వాటర్ కొడతా తిరుగుతూ ఉండాలి. ఓకే, సో కాబట్టి గాల్లో ఉండే ఇన్ఫెక్షన్స్ కూడా ఆ రూట్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. గాల్లో ఏమన్నా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏమన్నా ఉన్నా అటాక్ అవుతాయి.
సో కాబట్టి కొంచెం కష్టం. ఇది మొత్తం పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనికి పవర్ చాలా వెరీ హై పవర్. మిస్టింగ్ ఫెయిల్యూర్స్ కెన్ క్విక్లీ డ్యామేజ్ ప్లేన్స్ అనమాట, ప్లాంట్స్. ఓకే, మిస్టింగ్ ఫెయిల్యూర్స్ చాలా తొందరగా ప్లాంట్స్ని డ్యామేజ్ చేస్తాయి, ఎందుకంటే అవి గాల్లో ఉన్నాయి కాబట్టి. చాలా మంచి ఈల్డ్ వస్తుంది, వీటికి ఇంకా ఈల్డ్ ఎక్కువ వస్తుంది. ఓకేనా. రిస్క్ డ్యూరింగ్ సిస్టమ్ ఫెయిల్యూర్, ప్లాంట్స్ కెన్ సర్వైవ్ అలాంగ్ డ్యూ టు వాటర్ అరౌండ్ రూట్స్. సో రూట్స్ చుట్టూ వాటర్ ఉంటే సర్వైవ్ అయిపోతాయి. ఇది డ్రైలో ఏమవుతుందంటే అంత అడాప్ట్ అవ్వలేదు, మాయిశ్చర్ కొడుతూ ఉండాలి. బట్ దీంతో పోలిస్తే అది డ్రై ఎన్విరాన్మెంట్లో కూడా ఉంటుంది, ఎందుకంటే గాల్లో ఉంచాయి కాబట్టి. సో కమర్షియల్ అడాప్షన్ వైడ్లీ యూజ్డ్, ఇవి కొంచెం లెస్ కామన్ అనమాట. ఇట్లా మనకి హైడ్రోపోనిక్స్కి ఏరోపోనిక్స్కి డిఫరెన్స్. ఓవరాల్గా హైడ్రోపోనిక్స్తో పోలిస్తే ఏరోపోనిక్స్ నుంచే హై ఈల్డ్ వస్తుంది. ఏరోపోనిక్స్లోనే ప్లాంట్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఏరోపోనిక్స్కే మనం ఎక్కువ టైం కూడా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, అండ్ న్యూట్రిషన్ కూడా దానికి మంచిగా ఇవ్వాల్సి ఉంటుంది. సో వాటర్లో ఉండేవి హైడ్రోపోనిక్స్, గాల్లో ఉండేవి ఏరోపోనిక్స్. ఓకే, ఇదేంటంటే ఒక ఆర్టిఫిషియల్ టెక్నిక్ అనేసి మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఏంటంటే వర్టికల్ ఫార్మింగ్ అండి. సో వర్టికల్ ఫార్మింగ్లో మొక్కలన్నిటినీ మనం ఏం చేస్తామంటే వర్టికల్గా గ్రో చేస్తాం. ఇట్లా టోటల్గా ఎలా గ్రో చేస్తాం, మొత్తం వర్టికల్గా. ఓకే, ఇట్లా పెద్ద పెద్ద కంటైనర్స్ని పెడతారు, ఇట్లా మొత్తం పెద్ద పెద్ద కంటైనర్స్ ఇలా పెడతారు. సో ఇలా పెట్టి ఇటుపక్క మొక్కల్ని గ్రో చేస్తూ ఉంటారు వర్టికల్గా. ఓకే, ఇటుపక్క ఇట్లా, ఓకే, ఇట్లా మొక్కల్ని మంచిగా గ్రో చేస్తారు. వర్టికల్ ఫార్మింగ్ ఇది కూడా ఉంటుంది, అంటే వర్టికల్గా వీటిని పెంచడం. ఇటుపక్క కూడా వేసుకోవచ్చు, మళ్ళీ ఇటుపక్క మధ్యలో న్యూట్రిషన్ మీడియా ఉంటుంది. ఈ లైన్ ఎల్లో లైన్ ఉంది చూసారా, ఈ ఎల్లో లైన్ అంతా వీటికి ఉండాల్సినటువంటి న్యూట్రిషన్ మీడియా అన్నమాట. ఇలా మొక్కల్ని పెంచుతూ ఉంటారు. ఓకేనా, వర్టికల్గా ఇలా పెరుగుతాయి అన్నమాట. ఇక్కడ మధ్యలో మనం ఆర్టిఫిషియల్గా న్యూట్రిషన్ మీడియాను మనం ఏం చేస్తాం, వీటికి సప్లై చేస్తాం. అయితే వర్టికల్ ఫార్మింగ్లో మనం హైడ్రోపోనిక్స్ని వర్టికల్గా ఫామ్ చేయొచ్చు, అండ్ ఏరోపోనిక్స్ని కూడా వర్టికల్గా మనం ఫామ్ చేయొచ్చు. ఓకే, హైడ్రోపోనిక్స్ని కూడా వర్టికల్గా ఫామ్ చేయొచ్చు, అండ్ ఏరోపోనిక్స్ని కూడా మనం వర్టికల్గా ఫామ్ చేయొచ్చు. వర్టికల్ ఫార్మింగ్ అంటే నథింగ్ బట్ ఆ ఫార్మింగ్ చేసేటువంటి పొజిషన్ అంతే. అది వర్టికల్ పొజిషన్లో మనం వాటిని, అంటే ఇక్కడ ఉండే ట్రేస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రేస్ని కానీ మనం వర్టికల్గా అరేంజ్మెంట్ చేస్తాం. అలా అరేంజ్ చేసి వాటిని పెంచితే దాన్ని వర్టికల్ ఫార్మింగ్ అనేసి పిలుస్తూ ఉంటారు. ఓకేనా. ఈ వర్టికల్ ఫార్మింగ్ ఎక్కడ, టెర్రస్ల పైన కూడా చేయొచ్చు, బిల్డింగ్ పైన, టెర్రస్ల పైన, మిద్దెల పైన, బాల్కనీస్లలో, ఓకే, హాల్స్లో, ఇంట్లో పెద్ద పెద్ద రూమ్స్ ఉంటే అక్కడ, ల్యాబొరేటరీలో, అక్కడ మనం వీటిని మామూలుగా ఓపెన్ ఏరియాస్లో కూడా మనం ఎక్కువగా ఏదైనా ఒక షెడ్ వేసేసి, రేకుల షెడ్ అలాంటిది వేసేసి ఈ వర్టికల్ ఫార్మింగ్ కూడా చేయొచ్చు అనమాట అక్కడ. సో వర్టికల్ ఫార్మింగ్ అనేది అదొక పొజిషన్ని బట్టి. సో వర్టికల్ ఫార్మింగ్లో హైడ్రోపోనిక్స్ చేయొచ్చు, ఏరోపోనిక్స్ కూడా చేయొచ్చు. హైడ్రోపోనిక్స్ వాటర్ వేసి వాటిని పెంచవచ్చు, లేదా గాల్లో కూడా వాటిని మనం స్ప్రే చేసుకుంటూ పెంచుకోవచ్చు అనమాట. సో రెండిట్లో ఏ ఫార్మింగ్ అయినా సరే మనం దీన్ని యూజ్ చేసి చేయొచ్చు. దీన్ని మనం ఏమంటారంటే నథింగ్ బట్ వర్టికల్ ఫార్మింగ్ అనేసి పిలుస్తారు. సో వర్టికల్ ఫార్మింగ్ వల్ల మనం ఇట్లా వర్టికలీ గ్రో చేస్తున్నాం కాబట్టి అట్ ఏ టైం తక్కువ టైంలో మనము ఎక్కువ మొక్కలని ఒకే ప్లేస్లో పెంచవచ్చు. సేమ్ ప్లేస్లో, సేమ్ పొజిషన్లో, సేమ్ ప్లేస్లో ఎక్కువ మల్టిపుల్ ప్లాంట్లెట్స్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో చిన్న చిన్న మొక్కలు, హెర్బివోరస్ మొక్కలు కానీ, గడ్డి జాతి మొక్కలు కానీ, క్యాబేజీ లాంటివి, స్ట్రాబెర్రీ లాంటివి, ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చే మొక్కలు కానీ, ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేయొచ్చు అని అంటే తక్కువ టైంలో ఒకే స్పేస్లో మంచిగా వీటిని కూడా మనం గ్రో చేయొచ్చు అనమాట. ఓకేనా. సో అది మనకి ఏంటి అని అంటే వర్టికల్ ఫార్మింగ్ అనేసి మనం చెప్పచ్చు. సో వర్టికల్ ఫార్మింగ్లో హైడ్రోపోనిక్స్, ఏరోపోనిక్స్ రెండింటిని మనం వర్టికల్గా గ్రో చేయొచ్చు. ఓకేనా. సో అది దీనికి సంబంధించినటువంటి సమ్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకే. సో నెక్స్ట్ మీకు కంటిన్యూషన్ లైవ్ క్లాసెస్ వాళ్ళు ఉండండి, లైవ్ క్లాస్లోనే కంటిన్యూ చేస్తున్నా. ఓకేనా. నెక్స్ట్ దీంట్లో మళ్ళీ మనకి ఇంకా టైప్స్ ఉన్నాయి. హైడ్రోపోనిక్స్, ఏరోపోనిక్స్ అయిపోతే ఆక్వాపోనిక్స్ అని వేరే టైప్ ఉంది. సో వాటి గురించి మనం కంటిన్యూ చేద్దాం ఇప్పుడు. ఓకే.